ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి మన సందేశం కొరకుగాను దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనాన్ని 35వ వచనాన్ని నేను చదువుతాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34, 35 వచనాలు. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తనీయలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళెములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. 44, 45 వచనాలు కూడా చదువుతాను. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియచేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని అని దానియేలు రాజుతో చెప్పెను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ కొందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ సన్నిధానానికి మేము చేరివచ్చి ఉండగా ఇప్పటి వరకు చిన్నపిల్లలు, యవనస్తులు వారు సిద్ధపరిచిన పాటలను, సందేశాత్మక స్కిట్స్ను మా ముందు ప్రదర్శించి ఉండగా చేరువచ్చిన అందరిలో ఆలోచన కలిగించమని, కొద్దిసేపు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉంటుండగా మీ యొక్క ఆత్మ నింపుదల, నడుపుదల చెప్పే వ్యక్తిపైన, వినే వ్యక్తులపైన ఉంచమని ప్రార్థిస్తూ మరొకసారి చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యం ద్వారా మేలు కలిగించమని యేసు ప్రభు దివ్యనామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. డిసెంబర్ 25 క్రిస్టమస్ దినం సామాన్యులకు సెలవు దినం. అది స్వార్థపరులకు సరదా దినం, ఛాదస్తులకు సమస్యాత్మకమైన దినం, సమర్పణాపరులకు సేవా దినం. మళ్ళా చెబుతాను, సామాన్యులకు అది సెలవు దినం, స్వార్థపరులకు అది సరదా దినం, ఛాదస్తులకు అది సమస్యాత్మక దినం, సమర్పణాపరులకు అది సేవా దినం. ఒకటే రోజు రకరకాలైన రీతుల్లో మనుషులు స్పందనలు ఉంటాయి. సెలవు దినం అంటే సెలవు దినాన్ని వాడుకునే వాళ్ళు నిద్రపోవటం, స్నేహితులతో సమయాన్ని గడపటం, ప్రయాణాలు చేయడం, ఇవి చేస్తారు. సరదా దినం అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, ఆటపాటలు, నృత్యాలు, వీటితో కాలం గడుపుతారు. ఛాదస్తులకు సమస్యాత్మక దినం అంటే దాని గురించి వాదనలు, డిబేట్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు.
తర్వాత సేవా దినం అంటే యేసుక్రీస్తును మరొకరికి అందించాలి, మరొకరికి పరిచయం చేయాలి, ఆయనను ఆరాధించాలి అని భావించేవాళ్ళు. ఈరోజు దేవుని వాక్యాన్ని వినే అందరూ కూడా ఏదో ఒక కోవకు చెందుంటారు. ఇది నీకు సరదా దినమైన అవ్వాలి, సేవా దినమైన అవ్వాలి, సమర్పణా దినమైన అవ్వాలి, లేదా కేవలం ఒక సెలవు దినంలాగా భావించి నీ కార్యక్రమాలు నువ్వు చూసుకుంటూ ఉండాలి. సరే, ఏదేమైనా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే క్రైస్తవ్యం అనేది దినాల మీద ఆధారపడి లేదు, వ్యక్తి మీద ఆధారపడి ఉంది. మరలా చెప్తున్నాను, క్రిస్టియానిటీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ బట్ నాట్ ఆన్ ద డేస్. క్రైస్తవ్యం అనేది దినాలకు పరిమితమయ్యేది కాదు, వ్యక్తికి పరిమితమయ్యేది. వ్యక్తే లేకపోతే క్రైస్తవ్యమే లేదు, క్రీస్తు లేకుండా క్రైస్తవ్యం లేదు. కాబట్టి దినాలను నువ్వు ఎలా భావిస్తావో దాని గురించి పెద్ద చింతించాల్సిన పని లేదు. అయితే ఈరోజు మనం ఎందుకని ఇక్కడ చేరామంటే ప్రపంచమంతా ఆచరిస్తూ ఉన్నారు. ఈరోజు సెలవు దినం అవ్వడం వలన మనందరం ఇక్కడికి చేరి రావడం తప్పేమీ కాదు. అయితే మన యొక్క గురి దినం మీద కాదు, ఈ రోజు మీద కాదు, ఈ యొక్క సందర్భం మీద కాదు, మన గురి వ్యక్తి మీద. ఒకవేళ కేవలం మీరు ఈ రోజు మీద మాత్రమే దృష్టి పెట్టుకుంటే మీరు పండుగ క్రైస్తవులు అవుతారే కానీ ప్రభువు మెచ్చే క్రైస్తవులైతే కాలేరు. ఈ రోజు మీద మాత్రమే మీరు దృష్టి పెట్టుకునేవారైతే కేవలం పండగకు పనికొస్తారు, ప్రభువుకు పనికిరారు. ప్రభువుతో ఉండేవాళ్ళు ప్రతిరోజు ఆయనతో ఉంటారు. కాబట్టి ఈ వాతావరణం అనేది మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అందుకే కారిటెన్ బూమ్ అనే దైవ సేవకురాలు ఇలాగంది, క్రీస్తుతో నిండి ఉన్న హృదయానికి ప్రతిరోజు క్రిస్టమస్సే. యేసు ప్రభు హృదయంలో గనక ఉంటే ప్రతిరోజు క్రిస్టమస్సే. అయితే కొంతమంది దీన్ని వినోదంగా భావించేవాళ్ళు, మరికొంతమందికి ఇది విశ్వాసంగా ఉంటుంది, మరికొంతమందికి ఇది వివాదంగా ఉంటుంది, మరికొంతమందికి ఇది విషాదంగా ఉంటుంది. ఎందుకంటే విషాదంగా ఎవరికి ఉంటుందంటే తాగి ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లకు గురై చచ్చిపోయే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. వినోదంగా ఉండే వాళ్ళకి బట్టలు వేసుకోవడం, అది చూపించుకోవడం, లేకపోతే వంటలు చేసుకోవడం, అది తినడం, అంతే. విశ్వాసంగా ఉండేవాళ్ళు ఆయనను ఆరాధిస్తారు. ఇవి క్రిస్మస్ విషయమైన స్పందనలు. అయితే ఈ ఉదయకాలం నేను ఒక విలక్షణమైన వచనాన్ని చదివాను. సహజంగా మత్తయి సువార్తలోనో లూకా సువార్తలోనో ఆయన జననాన్ని గురించి చెబుతారు. అయితే ఈరోజు మనం దానియేలు గ్రంథంలో ఈ మాటలు చదువుకున్నాం. దానియేలు గ్రంథంలో ఈ మాట చదువుకోవడంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రత్యక్షత దేవాది దేవుడు ఒక అన్య రాజుకి ఇచ్చిన ప్రత్యక్షత. దిస్ ఈజ్ ఎ రెవల్యూషన్ గివెన్ టు ఎ జెంటైల్ కింగ్. ఒక అన్య రాజుకు ప్రపంచ రాజ్యాల నమూనా మొత్తాన్ని, భవిష్యత్తు మొత్తాన్ని ఒక్క రాత్రి కలలో చూపించాడు. ఆయన కల మర్చిపోయాడు, కలభావం తెలీదు. కాబట్టి దానియేలు ప్రార్థనాపూర్వకంగా కనుక్కొని దాన్ని వివరించి చెప్పాడు. అందుకనే ఈ 2వ అధ్యాయంలో మనం చదివిన ఈ 2 వచనాలులో ఒక్కటే కనపడుతుంది. ఆ ఒక్కదాని మీదే నేను దృష్టి నిలపాలని కోరుతున్నాను. అదేంటంటే చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. ఎ స్టోన్ దట్ ఈస్ కట్ వితౌట్ హ్యాండ్స్. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. ప్రియులారా, యేసు ప్రభు వారికి బైబిల్ గ్రంథములో అనేకమైన పోలికలు ఉన్నాయి. వాటిల్లో యెహోవా హస్తము అని, దాసుడు అని, కాపరి అని రకరకాల పోలికలు ఉన్నాయి. వాటిల్లో ఒక పోలిక ఇప్పుడు మనం చదివాం. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. రాయి ఏదైనా పైకి లేవాలంటే సహాయం ఉండాలి. ఎందుకంటే రాయి నిర్జీవమైనది, రాయిలో జీవం లేదు.
కానీ ఈ రాయి విలక్షణమైనది. ఎందుకు అంటే ఈ రాయికి ఎవరో హెల్ప్ చేయక్కర్లేదు. అది హెల్ప్లెస్ స్టోన్ కాదు, హెల్ప్ అవసరం లేని స్టోన్. అది నిస్సహాయమైన రాయి కాదు, సహాయం అవసరం లేని రాయి. అందుకనే చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. ఈ దానియేలు గ్రంథంలోనే 3 పర్యాయాలు రాయి యొక్క ప్రస్తావన తేబడింది. వాటిల్లో ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా తేబడింది. మిగతా సందర్భాల్లో సింహాల గుహకు ఒక రాతిని వేసి మూసివేశారని, తర్వాత విగ్రహం ముందు వారు ఆరాధించేటప్పుడు కర్ర, వెండి, బంగారం, రాతితో చేసిన బొమ్మలను పూజిస్తారని రాతి గురించి అక్కడ ప్రస్తావించారు. కానీ ఇక్కడ మాత్రమే ఒక ప్రత్యేకమైన లక్షణం చెప్పబడింది. ఏంటంటే చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. అంటే దాని అర్థం ఆయనకి ఎవరూ సహాయం చేయక్కర్లేదు. హీ డజంట్ నీడ్ ఎనీ హెల్ప్. అందుకనే యేసు ప్రభు వారి గురించి ఈ మాట రాయబడింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంతేకాదు ఆయన ప్రత్యక్షమయ్యెను అని చదువుతాం. అంటే ప్రత్యక్షమవ్వడం అనేది అది దేవుని పరిభాష. దేవుడే ప్రత్యక్షమవుతాడు. వచ్చెను అనేది మానవ పరిభాష. మనిషి వస్తాడు, వెళ్తాడు. పుట్టడం అనేది అది బాలుని యొక్క పరిభాష. చిన్న బిడ్డ పుడతాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క జననంలో ఇవి కనబడుతున్నాయి. ఈ మాటలు మనం మనసులో పెట్టుకోవాలి. దేవుడు కాబట్టి ప్రత్యక్షమయ్యాడు, దేవుడే మానవుడయ్యాడు కాబట్టి వచ్చాడు, రావాలి కాబట్టి పుట్టాడు. ఇదండి సందర్భం. దేవుడు కాబట్టి ప్రత్యక్షం కావాలి, ప్రత్యక్షం అవ్వాలి కాబట్టి మనిషి అవ్వాలి, మనిషి అవ్వాలి కాబట్టి పుట్టాలి. నిజానికి ఆయన ప్రపంచంలో ఎవరినైనా అనుమతించాలన్నా ఆమోదించాలన్నా ఒక తల్లి తండ్రి ఉండాలి, లేకపోతే ఒక స్థలం ఉండాలి, ఒక అడ్రస్ ఉండాలి. దాని కొరకు ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. కానీ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యోసేపు కానీ మరియ కానీ వారు యేసు ప్రభువు రాకడకు సహకారులే కానీ సహాయకులు కాదు. సహకారులు వేరు, సహాయకులు వేరు. సహకారం అంటే ఏంటి? ఆ సమయానికి తగినది చేయడం, అవసరమైనది చేయడం, దాన్ని సహకారం అంటారు. సహాయం అంటే ఏంటి? చెయ్యలేకపోయేదాన్ని చేయడం, చెయ్యలేకపోయేదాన్ని చేయడం. అంటే ఆయన చేయలేనిదేమి లేదు. కాబట్టి వారు ఆ క్రిస్టమస్ స్టోరీలో ఎవరున్నా వారు సహకారులే, సహాయకులు కాదు. ఎందుకంటే ఆయనకి ఎవరు సహాయం చేయక్కర్లేదు, ఆయనే సహాయం చేసుకోగలడు. అసలు సహాయం అవసరం లేని రాయిగా బైబిల్ మొత్తంలో మనకి కనపడుతున్నారు. నేను ఈ ఉదయకాలం 4 మాటలు మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. ఈ రాతిని గూర్చిన ప్రవచనాలు మొదటిగా చెప్తాను, రెండవదిగా ఈ రాతిని గూర్చిన వాస్తవాలు చెబుతాను, మూడవదిగా ఈ రాతి యొక్క వివిధ రూపాలు చెబుతాను, నాలుగవదిగా ఈ రాతి విషయమైన 2 స్పందనలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటిగా ఈ రాతిని గురించిన ప్రవచనాలు. ఈ రాతిని గురించి ఎప్పుడో ప్రవచించబడింది. అందుకనే యెషయా గ్రంథంలో మనం ఆ మాట చదువుతారా ఒకసారి? యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ప్రభువు యెహోవా నేనే, సియోను పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టమైన విలక్షణమైన అనుభవాన్ని కలిగింది. ఈ మాట మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకుందాం.
చివరి తలంపు చూడండి, విశ్వసించువాడు కలవరపడడు. అంటే ఈ రాయి అనేది కేవలం ఒట్టి రాయి కాదు, ఒట్టి రాయి మాత్రమే కాదు అది. అందులో ఆ రాతిలో విశ్వసించేవాడు ఎవరు కలవరపడడు. కాబట్టి యేసు ప్రభు వారికంటే ఆయన పుట్టడానికంటే ముందుగానే రాయిగా ఆయన ప్రవచించబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు జన్మ అకస్మాత్తుగా జరిగింది కాదు, ఇది ప్రవచనాత్మక జన్మ. అంటే దేవుడే ప్రవచించాడు, ప్రవక్తలు ప్రకటించారు, దూతలు ప్రకటించారు, చరిత్ర దాన్ని రుజువు చేసింది. తిరుగులేని రుజువు ఏంటంటే చరిత్ర 2 భాగాలుగా విడిపోయింది ఆయన పేరట. అయితే ఆ విడిపోయిన చరిత్ర ఆయన పేరట విడిపోయింది అని అంగీకరించలేని మానవ జాతి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఆ పేరును తీసేయాలని. ఎంత తీసేసినా అది అలవాటైన వాళ్ళకి అది మామూలు, దాన్ని ఎవరు ఇరాడికేట్ చేయలేరు, దాన్ని రూపు మాపలేరు. అది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది రాతిని గురించిన ప్రవచనాలు మనం చూస్తాం. రెండవదిగా ఈ రాతి విషయమైన వాస్తవాలు బైబిల్లో అనేకమైన సందర్భాల్లో మనకి కనబడతాయి. ఇది వాస్తవం కూడా అయింది. ఊరికే ప్రవచనంగా ఉండి అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి జరుగుతుందో తెలియకపోతే అది వాస్తవం కాదు. అది జరిగింది, చరిత్రలో జరిగింది. ఏమైతే ప్రవక్తలు ప్రవచించారో, దేవుడు ప్రవచించాడో, ప్రకటించబడిందో ఆ ప్రకారం అక్షరాల జరిగింది. దేవుని టైం టేబుల్ ప్రకారమే జరిగింది. ఈ వాస్తవం కూడా జరిగింది. అంతేకాదు, ఈ రాయి యొక్క వివిధ రూపాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, ఇది కట్టేవారికి పునాది రాయి. తర్వాత కలిపేవారికి అది మూలరాయి, అంటే కట్టడాన్ని కలిపేదానికి అది మూలరాయి. తర్వాత సంఘానికి ఇది సజీవమైన రాయి. తర్వాత కలుషాత్ములకు ఇది అడ్డురాయి. ప్రపంచ సామ్రాజ్యాలను నలగగొట్టే రాయి. కరిగిపోయే వారికి రక్షణ రాయి. కఠినాత్ములకు శత్రువులను నాశనం చేసే రాయి. ఇది ఈ రాతి యొక్క వివిధ రూపాలు. అయితే కట్టువారికి పునాది రాయి. సహజంగా ఏదైనా కట్టడం కట్టేటప్పుడు పునాది రాయి అనేది వేస్తారు. అది ప్రారంభం, కట్టడానికి ప్రారంభం. అక్కడ ఆ పునాది రాయి సరిగ్గా ఉంటే కట్టడం అంతా బాగానే ఉంటుంది. పునాది రాయి దగ్గర పొరపాటు జరిగితే కట్టడం అంతా పక్క దారికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడున్న చేరిన మనమందరం కూడా మన క్రైస్తవ జీవితాన్ని, అది కుటుంబమైనా, అది సంఘమైనా, అది వ్యక్తిగత జీవితమైనా, అది పరిచర్య అయినా, దాన్ని కట్టాలి అని అంటే, దాన్ని కట్టుకోవాలి అంటే ఆయన లేకుండా అవ్వదు, ఆయన లేకుండా అవ్వదు. అందుకనే అది కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ కూడా మీరు జీవితాన్ని కట్టుకోవాలన్నా ఆయన లేకుండా అవ్వదు. వితౌట్ హిమ్ యూ కాంట్ బిల్డ్. అందుకనే యేసు ప్రభు కట్టేవారి గురించి ఆయన పర్వత ప్రసంగములో చివరి ఉపమానాన్ని కట్టేవారి గురించే చెప్పాడు. 2 రకాల మనుషులు ఉన్నారని. ఒకడు ఇసుక మీద కట్టేవాడు, మరొకడు బండ మీద కట్టేవాడు. ఈ రాయే బండ, ఆ బండే కొండ. అంతే, రాయి బండ, బండే కొండ. ఈ 3 పలుకులు ప్రభు అయిన యేసుక్రీస్తుకున్నాయి. ఆ బండ క్రీస్తే, ఆ రాయి కూడా క్రీస్తే. ఈ రాయి చేతి సహాయము అవసరము లేని రాయి. కట్టుకోవాలి అని అంటే ఆయన లేకుండా అవదు. ఎన్ని డబ్బులన్నా ఉండొచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతులైనా ఉండొచ్చు, ఎంత హోదా అయినా ఉండొచ్చు, ఎన్ని అర్హతలైనా ఉండొచ్చు, కానీ ఆయన లేకుండా అవ్వదు. ఈ మధ్య 2-3 రోజుల క్రితం కుటుంబంలో ఒక చిచ్చు మొదలైంది. పేపర్లో చూసుంటారేమో, వార్తల్లో వినుంటారేమో. తెలంగాణలో జరిగింది. భార్యాభర్త కొడుకు సంతోషంగా ఉండే టైంలో పక్కకి ఇంటికి వచ్చిన ఒక అద్దెవాడు
ఈ భార్యకు అలవాటయ్యి చివరికి భర్తను వదిలించుకోవడానికి ముగ్గురు కలిసి ప్రణాళిక వేసి దాన్ని అతన్ని హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించి పోలీసులకి చిక్కారు. ఇప్పుడు ఆయన లేకుండా కట్టుకోవడం అంతే, తికమగ్గుంటుంది జీవితం. ఆయన లేకుండా, ఆయన తీర్మానం లేకుండా ఎవరైనా కట్టుకోవాలని పూనుకుంటే అది సంసారమైనా వ్యక్తిగత జీవితమైనా చదువైనా ఏదైనా తికమక్కగా ఉంటుంది, తిక్కగా ఉంటుంది. ఆయన లేకుండా ఒక వ్యక్తి తన జీవితాన్ని కట్టుకోవడం వీలు కాదు. అందుకే ఈ రాయి పునాది రాయి, ఫౌండేషన్ స్టోన్. అందుకే యేసు ప్రభు ఈ క్రిస్టమస్ నువ్వు చేస్తావా చేయవా అనేది గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఈ క్రిస్టమస్కు ప్రధానమైన వ్యక్తి యేసు ప్రభు. ఆయన విషయమై నీ వైఖరి ఎలాంటిదో దాని మీదే నీ ప్రస్తుత జీవితం, నీ భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుంది. ఇదే మనం ఎరగాలి. ఈరోజు నువ్వు చేసినా పండగ చేయకపోయినా నిన్నెవరు అడిగేవాళ్ళు లేరు. దాని గురించి ఎన్ని వాదాలు చేసినా దాని గురించి ఏం ప్రభు పట్టించుకోడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ క్రీస్తు విషయమై నీవు కలిగి ఉండే వైఖరి ఉంటుందే, ఆయనతో కలిసి నడుస్తున్నావా, ఆయనతో కలిపి కట్టుకుంటున్నావా, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా, ఆయనపై ఆధారపడుతున్నావా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. 1700 శతకంలో అంటే 17వ శతాబ్దంలో వాళ్ళ నాన్న ఓడలో నావికుడిగా పనిచేసేవాడు. చిన్నతనం నుంచే కుటుంబ నేపథ్యంలో పెరిగాడు. పెరిగిన తర్వాత అతను బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లి బ్రతికి ఉండగా చాలా మంచి మాటలు చెప్పింది. అయితే తల్లి చనిపోయిన తర్వాత నాన్న మరొక వివాహం చేసుకోవడాన్ని బట్టి గ్యాప్ వచ్చి విశ్వాసంలో నుంచి పక్కకు తొలగిపోయి ఈ బాలుడు యవనుడయ్యి పక్కదారి పట్టి ఇక ఎలాంటి జీవితానికి అలవాటు పడ్డాడంటే ఇంటి వాళ్ళు రేయ్ ఎందుకురా నువ్వు బ్రతుకుతున్నావు చావరా అనే స్థితికి వచ్చాడు. భయంకరమైన వ్యసనాలకు లోనయ్యి ఒకరోజు ఓడలో వెళ్తుండగా ఓడ పగిలిపోయిన ఓడలో నుంచి రాత్రిపూట సముద్రంలో పడిపోయి ఆ ఓడ చెక్క ముక్క ఒకటి దొరికితే దాన్ని పట్టుకొని చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చి అప్పుడు ఆ కటిక చీకటి కలిగిన సముద్రం మీదే ఆ చెక్క ముక్కను కౌగిలించుకొని, యేసయ్యా చిన్నప్పుడు అమ్మ చెప్పింది వినలేదు, ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, నువ్వేదైనా నాకు సహాయం చేస్తే నీకు రుణపడి ఉంటాను, ఇంతకు తప్ప నేనేం చేయలేను, లేకపోతే నేను చచ్చిపోతాను అని కళ్ళు మూసుకున్నాడు. అంటే స్పృహ తప్పిపోయాడు. తెల్లవారి పొద్దుటే లేచేటప్పటికీ సూర్యుడు ఎండ వేడిమి తన మీద పడుతుండగా కళ్ళు తెరిచి చూశాడు. తను ఏ తెప్పనైతే పట్టుకున్నాడో అది కొట్టుకొనొచ్చి సముద్రపు ఒడ్డున ఆగింది. తిరిగి తను ఏ ఇల్లు అయితే వదిలిపెట్టుకొని వచ్చాడో ఆ ఇల్లు కనపడుతుంది. అప్పుడు కళ్ళ నిండా నీళ్లు నిండిన ఆ నేత్రాలతో ఒక పాట రాశాడు. ఆ పాటే అమేజింగ్ గ్రేస్ దట్ ఫిక్స్డ్ మై చాయిస్ దట్ సేవ్డ్ ఎ రెచెడ్ లైక్ మీ. అద్భుతమైన దేవుని కృప నీచుడనైన నన్ను రక్షించింది. ప్రపంచమంతా ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల కీర్తన. ఈ పాటకి దాదాపు 300 సంవత్సరాలు. అతని పేరు జాన్ న్యూటన్. కాబట్టి సహోదరులారా, ఆయన లేకుండా జీవితాన్ని కట్టుకోవడం వీలు కాదు. యూ కాంట్ బిల్డ్ యువర్ లైఫ్ వితౌట్ హిమ్. ఆయన లేకుండా కట్టుకోవచ్చు, సఫలమవ్వచ్చు, కానీ పునాది కదిలితే చాలా ప్రమాదం. 1980 దశకంలో
లాతూర్ అనే ప్రాంతంలో మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో రెక్టార్ స్కేల్ మీద చూసినప్పుడు మిగతా ప్రాంతాల్లో వచ్చే భూకంపం తీవ్రత కంటే తక్కువ తీవ్రతే వచ్చింది. కానీ చాలామంది చచ్చిపోయారు. ఎందుకు ఇంతమంది చచ్చిపోయారు అని శాస్త్రజ్ఞులు పరీక్షించడానికి ఆ ప్రాంతానికి వెళితే ఆ గృహాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి, అన్నీ పడిపోయాయి. ఎందుకు అని వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి తెలిసిన సంగతి ఒకటి, ఆ ఇళ్ళన్నీ పునాది లేకుండా కట్టారు. మహారాష్ట్ర లాతూర్లో రాళ్ళు చాలా సులభంగా దొరుకుతాయి. అందుకని కొంచెం గొయ్యి తవ్వి ఆ నాపరాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చి ఒకదాని మీద ఒకటి పేర్చి ఒకదాని మీద ఒకటి పేర్చి అలా పేరుస్తూ పై ఎత్తు దాకా వచ్చి పై ఎత్తులో చెట్ల కొమ్మలు పెట్టి దాని మీద మళ్ళీ నాపరాళ్ళు వేసి ఆ పైన లీక్ అవ్వకుండా సున్నం పెట్టి కప్పేశారు. ఆ రాత్రి వచ్చిన భూకంపం తీవ్రత తక్కువగా ఉన్నా ఒక్కసారి ఊపగానే ఈ రాళ్ల కుప్ప మొత్తం కుప్పకూలి పడిపోయింది. ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లో సమాధి అయిపోయాడు. వాళ్ళు భావించింది ఏంటంటే ఫౌండేషన్ లేదు, పునాది లేదు. కాబట్టి పునాది లేని ఇల్లు సమాధిగా మారుతుంది, పునాది లేని కట్టడం సమాధిగా మారుతుంది. అదే జరిగింది. సహోదరులారా, సహోదరీలారా, యేసు ప్రభు అందుకే పునాది రాయిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన లేకుండా నీ ఇల్లు కట్టడం అవ్వదు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోన్ అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. వితౌట్ హిమ్ యు కాంట్ బిల్డ్, ఈవెన్ యు బిల్డ్ ఇట్ కాంట్ స్టాండ్. ఆయన లేకుండా నువ్వు కట్టలేవు, కట్టినా అది నిలబడదు. అదే క్రిస్మస్ సందేశం. అర్థమవుతుందా? కాబట్టి ఆ క్రిస్మస్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆయనకు చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఆయనకి ఎవరు హెల్ప్ చేయక్కర్లేదు. అందుకనే ఆయనను పలు పర్యాయాలు కొట్టాలి అని అనుకున్నారు, కానీ కొట్టలేకపోయారు. పలు పర్యాయాలు ఆయన పట్టుకోవాలనుకున్నారు, పట్టుకోలేకపోయారు. మానవ పరిభాష కోసం ఆయన వారి మధ్య నుంచి తప్పించుకొని వెళ్ళిపోయిననుంది. ఎందుకనుందంటే భయం వేసి కాదు, ఆయన చచ్చిపోయేది రాళ్ల దెబ్బల ద్వారా కాదు, పట్టుకోవడం ద్వారా కాదు, ఆయన చనిపోవాల్సింది శిలువ మరణం ద్వారా. అప్పుడు వరకు ఆయన తప్పించుకోవడానికి ఆయన వెళ్ళిపోవడం, అంతేగాని భయం వేసి కాదు. అలా భయపడేవాడైతే అసలు ప్రాణమే పెట్టకపోవును. అందుకే కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు, ఎవడూ నా ప్రాణం తీసుకోలేడు, నా అంతటా నేనే పెడుతున్నాను, నా అంతటా నేనే దాన్ని తీసుకుంటాను. ఐ మై సెల్ఫ్ లే మై లైఫ్, నా అంతటా నేనే ప్రాణాన్ని పెడుతున్నాను, నాకెవరు హెల్ప్ చేయక్కర్లేదు. అంతేనా? యేసు ప్రభు దగ్గర ఆయన జననంలో కానీ ఆయన జీవితంలో కానీ ఎవ్వరు ఆయనకి సహాయపడిన వారు లేరు. సహకరించిన వారు చాలామంది ఉన్నారు, సహాయపడిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆయనకి సహాయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈ రాయి ఏ రాయి? చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. ఆయనకి ఎవరు హెల్ప్ చేయక్కర్లేదు. అందుకే మీరు మూవీస్లో కూడా చూసుంటారు, సిలువను మోసే దగ్గర కొద్దిసేపు ఈ సీమోను, కురేనీయుడైన సీమోను మోస్తాడు. కానీ కొద్దిసేపు మోయగానే ఆయనకు అలసట వచ్చేస్తుంది, మళ్ళా ఆయనే తీసుకొని మళ్ళీ మోస్తాడు. అంటే దెబ్బలు తిన్న ఆయన మొయ్యగలిగాడు కానీ, రక్తం కార్చిన ఆయన మొయ్యగలిగాడు కానీ ఒక ఆరోగ్యవంతుడు మొయ్యలేకపోయాడు. అర్థమవుతుందా? ఈవెన్ సిలువ దగ్గర కూడా ఆయనకి ఎవరో సహాయం చేయాల్సిన పని లేదు. ఆయన జననం దగ్గర కూడా అంతే. కాబట్టి సహాయము అవసరము లేని రాయి, అటువంటి రాయి ఆయన నీకు పునాది రాయిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఆయన నీకు పునాది రాయేనా? ఆ పునాది రాయిగా ఉన్న ఆయనను నేను 7వ తరగతిలో ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనపై విశ్వాసం ఉంచాను. నా జీవితాన్ని అప్పటి నుంచి కట్టుకోవడం ప్రారంభించాను. ఇక్కడున్న యవనస్తులందరికీ ఒక సవాల్, మీరు ఆయన లేకుండా మీ జీవితాన్ని కట్టుకోలేరు. సాధించవచ్చు, కొన్ని విషయాలు సాధించవచ్చు, కానీ ఆయన లేకుండా అవ్వదు. ఎందుకు అంటే పునాది ఆయనే.
జీవానికి మూలమాయనే, ఆధారమాయనే. అంతేకాదు పునాది రాయి మాత్రమే కాదు, మూలరాయి కూడా. మూలరాయి అంటే దాని అర్థం కట్టడం అంతా అయిపోయిన తర్వాత పైన పెడతారనమాట. దాన్ని క్యాప్ స్టోన్ అంటారు, కింద దాన్ని కార్నర్ స్టోన్ అంటారు. కింద ఉండేదాన్ని కార్నర్ స్టోన్ అంటారు, పైన ఉండేదాన్ని క్యాప్ స్టోన్ అంటారు. ఇదేమో పునాదిలో ఉంటుంది, అదేమో పై ఎత్తులో ఉంటుంది. ఆర్కిటెక్చరల్ డిజైన్లో ఇక అది పెడితే, ఫిక్స్ చేస్తే అప్పుడు అది కట్టడం పూర్తయినట్టు అనమాట. మూలరాయి, మూలకు తలరాయి అంటే అదే అర్థం. ఆయన తలరాయి, ఆయన పైన ఉండే మూలరాయి. ఆయన లేకుండా కట్టడం పూర్తి కాదు. పునాది ఆయనే, పైన తలరాయి కూడా ఆయనే. కొంతమంది అంటారు, ఏంటో నా తలరాతి ఇలాగైందని. యేసు ప్రభువుని నమ్ముకొని చూడు, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించి చూడు, అప్పుడు నీ తలరాత మారుతుంది. ఆయన నీకు తలరాయి అయితే. ఆయన నీకు తలరాయి కాకపోతే నీ తలరాత ఏం మారదు. కాబట్టి సహోదరులారా, ఇవి రాయి యొక్క విభిన్నమైన రూపాలు. కానీ ఇశ్రాయేలీలకు ఆయన అడ్డుబండగా మారాడు. అందుకనే ఆయన నమ్మడానికి వారు ఇష్టపడలేదు. ఎందుకంటే వారు గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. ఆయన నమ్మడానికి వారికి మనసు కుదరలేదు. అందుకని యోహాను సువార్తలో ఇలా రాయబడింది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, వారిని చేర్చుకోలేదు, ఆయన్ని చేర్చుకోలేదు, త్రోసేశారు. అందుకే తొట్టిల్లారు, తొట్టిల్లుతూనే ఉన్నారు. మీకు తెలుసా, ఈ నేటికి కూడా ఇశ్రాయేలు దేశం యుద్ధాలను ఎదుర్కొంటూనే ఉంది, తొట్టిల్లుతూనే ఉన్నారు. ఇంతమంది శత్రువులు చుట్టూ ఉన్నారు, కింద పడుతున్నారు, లేస్తున్నారు, మళ్ళీ పడుతున్నారు, మళ్ళీ లేస్తున్నారు, తొట్టిల్లుతూనే ఉన్నారు, తొట్టిల్లుతూనే ఉంటారు. అంటిల్ మెస్సియా కమ్స్. హమాస్, హిజ్బుల్లా, హౌతీ వీళ్ళు దాడి చేస్తూనే ఉంటారు. అంతేకాదు ప్రపంచ సామ్రాజ్యాలన్నీ లేస్తూనే ఉంటాయి, వాళ్ళని కొడుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అడ్డం అనుకుంటున్నారు వాళ్ళు దాన్ని. ఆ రోజు ఒకానొక దినం రాబోతుంది, పైనుంచి ఆయన ఇశ్రాయేలీల కోసం, వారిని క్షమించడం కోసం, వారిని రక్షించడం కోసం ఆయన తిరిగి రాబోతున్నాడు. వచ్చినప్పుడు వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి, వాళ్ళ చరిత్ర మారిపోతుంది, వాళ్ళ యొక్క భవిష్యత్తు మారిపోతుంది, వాళ్ళ యొక్క జీవితాలు మారిపోతాయి. ఇశ్రాయేలును మకుటంగా ఆయన చేయబోతున్నాడు. ఎప్పుడు అంటే క్యాప్ స్టోన్గా ఉన్నప్పుడు. ఇప్పుడైతే త్రోసివేస్తున్నారు, అందుకే అది అడ్డమైపోయింది, అడ్డుబండలాగా మారిపోయింది. సోదరులారా, ఈ ఉదయకాలం ఈ సంగతిని అర్థం చేసుకోండి. ఈ బండ, ఈ రాయి, ఈయన పునాది ఆయనే, పైన కట్టడంలో ఉండే క్యాప్ స్టోన్ కూడా ఆయనే. ఈ రాతి పట్ల విశ్వాసం లేకపోతే, ఈ రాయిగా ఉన్న ప్రభువు పట్ల విశ్వాసం లేకపోతే అది చాలా ప్రమాదం. రండి, ఈ రాయి గురించి మరొక మాట కూడా నేను చెప్తాను. ఈ రాయి విషయమైన స్పందనలు మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుదాం. మత్తయి 21:44. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయును. ఇక్కడ కూడా ఈ మాట ఎత్తి మాట్లాడుతున్నాడు. 42వ వచనానికి రండి పైన. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, అంటే నిషేధించారంటే ఈ రాయి పక్కన పడేయండి అన్నారంట. ఈ రాయి వద్దు అన్నారు, వేరే రాయి తీసింది, ఈ రాయి ఏంటి అసహ్యంగా అని అన్నారు, నిషేధించారు. కానీ అన్ని రాళ్ళు పెట్టారు, ఏ రాయి సెట్ అవ్వలా. సమయం గడిచిపోతూ ఉంది, సమయం గడిచిపోతూ ఉంది, టైం గడిచిపోతూ ఉంది, ఏ రాయి సెట్ అవ్వట్లా. చూశారు చూశారు చూశారు, విసుగుపుట్టి ఎవరో అన్నారంట, రే ఇంకెంతకాలం రా, కింద పడతారు మీద పడతారు, ఆ పక్కన తీసేసిన రాయిని తీసుకురండి అంటే, సరే
నువ్వు చెప్తున్నావు కదా విందాం అని ఎవరో మాటను బట్టి తెచ్చారు. తెస్తే అది కరెక్ట్గా సెట్ అయింది. అది ఆ మాట అర్థం. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. అంటే ఏ రాయినైతే వద్దనుకున్నారో అది పెడితే తప్ప సెట్ అవ్వాల. అప్పుడు ఆ సందర్భంలో చెప్తున్నాడు ప్రభు ఈ మాట. ఇప్పుడు చదువుదాం రండి, 44వ వచనం. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయను. అందరు కలిపి చదవండి నాతో. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయును. ఈ రాతి దగ్గర ఆప్షన్స్ రెండే, అవకాశాలు రెండే. రాయి మీద నువ్వు పడడమా, నీ మీద రాయి పడడమా? అప్పుడప్పుడు ఎవరైనా తిట్టేటప్పుడు అంటారు బండబడ అంటారు. అదేంటో మరి మనకు తెలియదు. కానీ అది ఏమైనా కానివ్వండి, కానీ ఈ రాయి విషయంలో రెండే అవకాశాలు. ఆ రాయి మీద నువ్వు పడాలి, లేదా రాయి నీ మీద పడాలి. ఎయిదర్ యూ హ్యావ్ టు ఫాల్ ఆన్ ద స్టోన్ ఆర్ ద స్టోన్ షుడ్ ఫాల్ ఓవర్ యూ. నువ్వు దాని మీద పడితే అది నీకు రక్షణ, అది నీ మీద పడితే అది నీకు నాశనం. రాయి ఒకటే, అవకాశాలు రెండు. రాయి ఒకటే, ప్రత్యామ్నాయాలు రెండు. మొదటిది రక్షణ పొందడమా, శిక్షలోకి వెళ్ళడమా? నిత్యజీవం పొందడమా, నిత్య నాశనానికి వెళ్ళడమా? ఇందాక నేను చెప్పానే, జాన్ న్యూటన్ పగిలిపోయాడు, ఆ రాయి మీద పడ్డాడు, కట్టబడ్డాడు. ఇందులో యేసు ప్రభు యొక్క రెండు రాకడలు ఉన్నాయి 44వ వచనంలో. ఏంటా రెండు రాకడలు? మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును. తునకలంటే అపార్థం చేసుకోకండి, వేరే వేరే పిక్చర్స్కి వెళ్ళకండి. ఇక్కడ ముక్కలని అర్థం, పీసెస్ అని అర్థం. దీని మీద ఎవరు పడతారో ఇది రక్షణ, ఇది మొదటి రాకడ. ఇది ఎవరి మీద పడుతుందో ఇది రెండవ రాకడ. ఫస్ట్ పార్ట్ ఈజ్ ఫస్ట్ కమింగ్. అది ఆయన జననం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, వారి మనసు విరిగిపోతుందో, వారి హృదయాన్ని పగలగొట్టుకొని ఆయన పాదాల మీద పడతారో వారు జీవిస్తారు. వద్దు అని నిషేధిస్తారో ఒకానొక దినం ఈ రాయే వాళ్ళ మీద పడుతుంది. ఈ రాయి ఎవని మీద పడునో వాణ్ణి నలిజేయును. నలి అంటే పిండి అయిపోతారు. ఇది ఆయన రెండవ రాకడ. కాబట్టి సహోదరులారా, ఈ ఉదయకాలం ఇది చాలా తీవ్రమైన విషయం. ఏదో సరదాగా వచ్చి కాసేపు కాలక్షేపం చేసి హ్యాపీ క్రిస్మస్ చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ఆయన పట్ల నీ ప్రత్యామ్నాయాలు ఏంటో నేరుగా తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆయనతో నీకున్న సంబంధం ఏంటో నేరుగా తెలుసుకొని వెళ్ళాలి. అదే తెలుసుకొని వెళ్ళకపోతే ఈ రెండు ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకటి దదిగి తీరాలి. నువ్వు పశ్చాత్తాపంతో ఆయన మీద పడడమా, లేకపోతే ఆయన నీ జీవితానంతరం నీ మీద పడడమా? నలక్కొట్టేస్తాడు, అది నలక్కొట్టేస్తాడు. అటు తూర్పు వాళ్ళ భాషలో చెప్పాలంటే చితగ్గొట్టేస్తాడు అనమాట. నలగొడదమా, చితగ్గొడదమా? రెండే అవకాశాలు. నువ్వు ఆయన పాదాల మీద పడడం, అది నీకు క్షేమం. ఈ రాయికి చేతి సహాయం అవసరం లేదు.
ఆయనే సహాయం చేయగలిగిన వాడు. అసలు ఆయనే సహాయకుడు, ఆయనే సహాయం చేసేవాడు. అందుకే మనం రోమా పత్రికలో కూడా చదివితే ఆయన మన బలహీనతలలో ఆత్మ ద్వారా సహాయం చేస్తున్నాడు. ఆత్మ కూడా సహాయం చేస్తున్నాడు. ఈ దేవుడు సహాయం చేసే దేవుడు, ఈ కుమారుడు సహాయం చేసే కుమారుడు, ఈ ఆత్మ సహాయం చేసే ఆత్మ. ఈ సహాయాన్ని నిరాకరిస్తే, సహాయ నిరాకరణోద్యమం బ్రిటిష్ వాళ్ళ మీద సరిపోయింది, యేసుప్రభు దగ్గర సరిపోదు. బ్రిటిష్ వాళ్ళ మీద సరిపోయింది. వాళ్ళు ఏదో చేశారు, మొత్తానికి స్వాతంత్రం ఇచ్చారు. యేసుప్రభు దగ్గర సహాయ నిరాకరణ చేస్తే అవదు. ఎందుకు అంటే ఆ రాయి ఒకరోజు నీ మీద పడుతుంది. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. ఎంత బాగా చూపించండి. ఇది ఒక ప్రవక్తకి చెప్పలేదండి, ఒక అన్యరాజుకు చెప్పాడు, ఒక క్రూరుడికి, ఒక దుర్మార్గుడికి చెప్పాడు. అర్థమవుతుందా సహోదరులారా, సహోదరులారా? యేసు ప్రభు అంటే ఊరికే తొట్టిలో శిశువులాగా చూసి ఆయనకు జోలపాట పాడి ఆయనకేదో గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయే టైప్ కాదు. ఈ రెండే అవకాశాలు. కమ్ టు ద కార్నర్, ఆ మూలకు చేరు, ఆ రాయి దగ్గర నీ జీవితం ఏంటో తేల్చుకో. నువ్వైతే రాయి మీద పడడమా, లేదా రాయి మీద పడకుండా నీ ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటే ఆ రాయి నీ మీద పడడమా? రెండే. ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు జరిగితే నీకు రక్షణ, ఇప్పుడు జరగకపోతే నీకు నాశనం. ఇది ఇటర్నల్, నిత్య నాశనం. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పండి. మనుషులు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది కొంచెం థియలాజికల్, దైవశాస్త్రపరమైన ప్రశ్న. మనుషులకి క్రిస్టమస్ ఎక్కువ ఇష్టమా, గుడ్ ఫ్రైడే ఎక్కువ ఇష్టమా? ఎందుకు అంటే అదే సాతాను యొక్క చీటింగ్, సాతాను యొక్క మోసం. అదే గుడ్ ఫ్రైడేనే లేకపోతే క్రిస్టమస్కి అర్థం లేదు. దెర్ ఈజ్ నో మీనింగ్ టు క్రిస్టమస్ వితౌట్ గుడ్ ఫ్రైడే. అసలు ఆయన వచ్చిందే చనిపోవడానికి. అందుకనే ఇందాక మనం పాటలో పాడాం కదా, ఆయన జననం గురించి పాడాం, ఆయన మరణం గురించి కూడా పాడాం. చౌదరి పురుషోత్తం గారు రాశారు కదా, నరరూపు భూని ఘోర నరకుల రారమ్మాని దురితాము బాపు దొడ్డ దొరయవు మరియా వరపుత్రుడు కరమగుదగు కలువరిగిరి ధర కరిగిరయంబున ప్రభు కరుణను గనరే. ఎంత బాగా రాశారండి ఆయన. బెంగాలీ బ్రాహ్మణుడు ప్రభువుని నమ్ముకొని. ఆ పదాలే నోరుకి దిరవు అసలు. ఎంత ప్రాక్టీస్ చేశారో మనం పిల్లలు. ఒకసారి నాతో పాటు అనండి, మీకు ఎంతమందికి వచ్చో చూద్దాం. మీ నోరు తిరిగితే మీరు విన్ అయినట్టే. నరరూపు భూని ఘోర నరకూల రారమ్మాని దురితాము బాపు దొడ్డ దొరయవు మరియా వరపుత్రుడు కరమగు దగు కలు వరిగిరి ధర కరిగిరయంబున ప్రభు కరుణను గనరే. తిరిగిందా నోరు? అది మన నోరే తిరగట్లేదు, ఇక అర్థం ఎక్కడవుతుంది? అంత భావం అందులో పెట్టాడు ఆయన. అంటే వినరేయో నరులారా అని జన్మవృత్తాంతాన్ని గురించి చెబుతూ మరణాన్ని గురించి కూడా చెప్పేశాడు ఆయన. ఎందుకంటే ఆ భక్తునికి అర్థమైంది మరణం లేకుండా జననం వృధా అని. ఇందాక మనం పాడిన పాట, ఓరన్నా ఓరన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, దేవరాజు గారు రాసిన పాట. ఆయనకు కూడా అర్థమైంది. తర్వాత సిలువలో ప్రాణం పెట్టాడన్న ఆచరణమే కదా, అందులోనే కదా. చూసారా, అక్కడ కూడా జననాన్ని మరణాన్ని రెండింటినీ క్లబ్ చేశారు. నిజమైన భక్తుడు ఎవరైనా జననాన్ని మరణాన్ని క్లబ్ చేసే చూస్తారు. కేవలం జననం మీదే దృష్టి పెట్టే వాళ్ళు, ఇందాక చెప్పానే, ఇది సరదా బ్యాచ్ అన్నమాట. సరదాగా ఉంటుంది పండుగ. హ్యాపీ క్రిస్మస్,
హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటాం కూడా రా కిస్మిస్. అది కూడా అంటాం రానివాళ్ళు హ్యాపీ హ్యాపీ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒట్టి హ్యాపీ వరకే. ఏంటంటే అదో సరదా అంతే. కానీ ఒకటి, ఆయన మరణం లేకుండా ఆయన జననానికి అర్థమే లేదు. మనుషులందరూ జననానికి ఆయన జననానికి తేడా ఏంటంటే, మనుషులందరూ బతకడానికి పుట్టి చచ్చిపోతారు. యేసు ప్రభు చచ్చిపోవడానికి పుట్టి బతికాడు. చెప్పండి, మనుషులందరూ బ్రతకాలని పుడతారు. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. 90 ఏళ్ళోడికి బర్త్డే పాట పాడినా హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ అని బర్త్డే పాడి లోపల అనుకుంటారు ఇంకెప్పుడు చేస్తావురా బాబు అని. ఎందుకు అంటే చావడం మనుషులకి ఇష్టం ఉండదు. కానీ యేసు ప్రభు అట్లా కాదు. పుడతానికి, ఆయన చనిపోవడానికే పుట్టాడు. మనం బ్రతకడానికి పుట్టాం కానీ చచ్చిపోతాం. కానీ యేసు ప్రభు చనిపోవడానికి పుట్టాడు కానీ బతికాడు ఆయన. అదే అన్నాడు, మీరు కూడా నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళైతే మీరు దాన్ని సంపాదించుకుంటారు. నా కోసం ప్రాణం పెట్టని వాళ్ళు అయితే మీరు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. బైబిల్లో మాటలే ఇవన్నీ. నా కోసం మీరు బ్రతికితే మీరు ఎప్పుడు బ్రతుకుతారు. నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడితే మీ ప్రాణం సంపాదించుకుంటారు. నా కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడలేదనుకోండి, మీ ప్రాణం పోగొట్టుకుంటారు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. క్రిస్మస్ దినాన యూ హ్యావ్ టు కార్నర్ యువర్ డెసిషన్. ఒక మూలకు రావాల్సిందే, తప్పదు. వెళ్ళిపోవడానికి కుదరదు. అలాగే న్యూట్రల్గా వెళ్ళిపోవడానికి అవ్వదు. ఆయన అంగీకరించడమా, ఆయన ద్వారా అనగొట్టబడమా? ఈ రాయి ఎంత బాగుందండి. రాయి యేసు ప్రభువుకున్న పోలికల్లో ఒక పోలిక, చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. ప్రియులారా, అర్థమవుతుందా? కాబట్టి ఆయన జననం, అందుకే ఒక భక్తుడు ఆ మాట అన్నారు, ఆయన జననం కొందరి మరణం, ఆయన మరణం అందరి జననం. ఆయన పుట్టినప్పుడు కొంతమంది చనిపోయారు. రామాలో అంగలార్పు వినబడెను, చిన్నపిల్లలు. కానీ ఆయన మరణం అందరి జననం. ఆయన చావడం వల్ల మనం జన్మించాం. ఆయన చావులో మన పుట్టుక ఉంది. మనం ఆయన యందు నిత్య జీవము కలవారం అవడానికి ఆయన మన కొరకై ప్రాణం పెట్టాడు. ఇది అర్థమవుతుందా సహోదరులారా, సహోదరీలారా? ఇది అర్థం కాకపోతే నీవు చేసే పండుగ దండగ. అందుకే ఈ ఉదయం ఈ మాటను ఆలోచించే, లోతుగా ఆలోచించే. ఏదో కాలక్షేపానికి వచ్చేసి వెళ్ళిపోతున్నానని అనుకోవద్దు. లోపల కూర్చున్న వాళ్ళు కానీ బయట కూర్చున్న వాళ్ళు కానీ ఈ విషయమైన అవగాహన లేకపోతే మీ పండగకి అర్థమే లేదు, మీ జీవితానికే అర్థమే లేదు. మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవ్యం దినాల మీద ఆధారపడలేదు, వ్యక్తి మీద ఆధారపడి ఉంది. ఆయన నీకు ఏమై ఉన్నాడో, ఆ రాయి నీకేమైందో దాని మీదే. ఆ రాయి నీకు విశ్వాసముంచే రాయా, లేకపోతే అది నిన్ను నలగగొట్టే రాయా అనేదే తేల్చుకోవాలి ఈ ఉదయకాలం. ఈ రాయి, బైబిల్లో రాయి అనే దానికి 4 అర్థాలు ఉన్నాయి. మొదటిది స్ట్రెంగ్త్, రెండవది స్టెబిలిటీ, మూడవది పర్మనెన్స్, నాలుగవది రిలయబిలిటీ. మొదటిది బలము, రెండవది స్థిరము, మూడవది శాశ్వతము, నాలుగవది ఆధారము. ఈ 4 ప్రభువులో ఉన్నాయి. రాయి బలానికి గుర్తు. రాయిని చిన్న చూపు చూడొద్దు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా నా బలం. అన్ని పరిస్థితులలో నేను ప్రభువునందు ఆనందించగలను, ఆయనలో స్థిరుడుగా ఉండగలను.
మీరు కూడా స్థిరులయ్యుండుడి. ప్రభునందు ఆనందించెదము, ప్రభునందు స్థిరులై ఉండేదము. ఆనందించేవాడే స్థిరుడిగా ఉంటాడు. అంతేకాదు, ఈ రాయి శాశ్వతమైనది. ఇది ఒకసారి రెండోసారి పోయేది కాదు, శాశ్వతమైన రాయి. అంత మాత్రమే కాదు, అది ఆధారమైన రాయి. రాయి ఎక్కడ ఉంటే తప్పకుండా అది ఆధారం, కొలతలకు ఆధారం అదే. రాయిని చూసారా మీరు? మామూలుగా జనరల్గా రాళ్ళు చూడండి, పునాదుల దగ్గర రాళ్ళు వేస్తారు, పునాది రాయి అంటారు. తర్వాత హద్దుల దగ్గర కూడా వేస్తారు, దాన్ని ఏమంటారు? సరిహద్దు రాయి. అది రాయి, ఆధారం. అంటే ఈ హద్దు నాది, ఆ హద్దు నీది, ఆధారం. అది డిపెండెన్స్. ఆయన దాని మీద ఆధారపడాలి, ఇల్లు దాని మీద ఆధారపడాలి, ఆ రాయి మీద ఆధారపడాలి. రాయి ఆధారం. ప్రియులారా, అదే రాతిలో ఉన్న మర్మం. మంచిది. ఈ దానియేలు గ్రంథంలో మరలా మనం తిరిగి వచ్చి 2వ అధ్యాయంలోనికి వద్దాం. ఆ రాజ్యాలు, ఆ పునాదుల సంగతిని మనం ఆలోచించి ముగిస్తాం. రండి చదువుదాం. 44వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇందాక 34 చదివాను, దాని యొక్క వివరణ 44లో కనపడుతుంది. 35 చదివాను, దాని వివరణ 45లో కనపడుతుంది. కరెక్ట్గా 2వ అధ్యాయంలో మొదటి భాగంలో, అనగా 34, 35లో దాని భావం, అంటే దాని వాస్తవం, కళ యొక్క వాస్తవం. తర్వాత 44, 45లో కళ యొక్క భావం, దాని ఆ రాయి యొక్క అర్థం, మీనింగ్ కనబడుతుంది. 44వ వచనాన్ని చదువుతున్నాను. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అందరు చదవండి ఒకసారి. ఆ రాజుల, ఆగండి, ఏ రాజులు? ఆ రాజు. ఏ రాజులు? ఏ రాజులు? గోదావరి జిల్లా రాజుల, విశాఖపట్నం జిల్లా రాజుల, లేకపోతే ఇంకా ఏ రాజులు? ఆ రాజులు అన్నాడు. ఏ రాజులు? ఇక్కడ చెప్పింది ప్రపంచ సామ్రాజ్యాల గురించి చెప్పాడు. ఈ ప్రపంచ సామ్రాజ్యాల గురించి చెప్పేటప్పుడు ఆయన 31వ వచనంలో ఏమన్నాడు చూడండి. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదే తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి నాతో కలిపి చదవండి. మేలిమి బంగారు మయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండెను. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇప్పుడు చదివిన దాంట్లోనే అడుగుతున్నా. 4 చెప్పారు, నిజానికి 5. ఏమేంటి? మొదటిది బంగారం, రెండోది వెండి, మూడోది ఇత్తడి, నాలుగవది ఇనుము, ఐదవది ఇనుము మట్టి కలిసిన మిక్చర్. 5. మళ్ళీ చెప్పండి. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, ఇనుము మట్టి కలిసిన మిక్చర్, మిశ్రమం. ఈ 5 లోహాలు 5 రాజ్యాలను సూచిస్తున్నాయి. బంగారం అది బబులోను సామ్రాజ్యం. రెండవది ఏంటి? వెండి. వెండి మాదీయ పారసీక సామ్రాజ్యం. 3 ఇత్తడి గ్రీకు సామ్రాజ్యం. 4వది ఇనుము రోమా సామ్రాజ్యం. 5వది ఇనుము మట్టి కలిసినది, అది చివరికి వచ్చే ప్రజాస్వామ్య ప్రభుత్వం, డెమోక్రటిక్. ఇనుము మట్టి ఈ రెండింటికి పొంతన కుదురుతుంది అసలు? ఇనుము అంటే కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ ఉంటారు,
మట్టి అంటే కొన్ని విషయాల్లో వీక్గా ఉంటారు. అదే చెప్పాడు అక్కడ. అదంతా నేను వివరించి చెప్పట్లేదు, తర్వాత మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. కొన్ని విషయాల్లో బలంగా ఉంటారు. కాబట్టి 5 రకాలు. ఈ 5 కూడా చరిత్రలో 5 కాలాలు సూచిస్తుంది. ఈ కళ బబులోను రాజైన నెబుకద్నెజరుకు వచ్చింది. తన రాజ్య ప్రారంభంలో ఈ బబులోను సామ్రాజ్య కాలం తెలుసా? క్రీస్తుకు పూర్వము 605 నుంచి 539 వరకు. 605 to 539 BC. ఇది బబులోను సామ్రాజ్యం. రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం 539 నుంచి 331 వరకు బీసీ, బిఫోర్ క్రైస్ట్. మూడవది గ్రీకు సామ్రాజ్యం 331 నుండి 168 వరకు బీసీ. నాలుగవది రోమా సామ్రాజ్యం 168 నుంచి 476 ఏడి బీసీ, అనగా క్రీస్తుకు పూర్వము 168 నుంచి క్రీస్తు శకము 476 వరకు రోమా సామ్రాజ్యం పరిపాలించింది. అక్కడతో రోమా సామ్రాజ్యం అంతమైపోయింది. సీజర్లందరూ ముగించబడ్డారు. ఆ తర్వాత ప్రపంచ సామ్రాజ్యాలన్నీ దేనికి దానికి అయిపోయాయి. అదే ఇనుము మట్టి కలిసిన సామ్రాజ్య కాలంలో మనం బతుకుతున్నాం. కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని విషయాల్లో చాలా బలహీనంగా ఉన్నాయి. అది ఆ మాట అర్థం. ఇప్పుడు చదవండి 44వ వచనం, అర్థమవుతుంది. ఆ రాజుల కాలములలో, అందరు చదవండి ఆ మాట. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు, ఏ దేవుడు? ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. 45వ వచనానికి రండి. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని పగలు తమరు చూచితిరే. ఇక్కడ ఒక మాట ఆలోచించండి. ఈ రాయి ఎక్కడ పడింది? 34వ వచనానికి రండి. దేని మీద పడిందో. మరియు 34, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క, అందరు చెప్పాలి ఆ పాయింట్, అదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేని మీద పడింది? ఏ పాదాలు? ఇనుము మట్టి కలిసిన ప్రతిమ యొక్క పాదాల మీద పడింది. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఇనుము మట్టి కలిసిన సామ్రాజ్యాల కాలంలో ఉన్నాం. కాబట్టి రాయి ఎక్కడ పడుతుంది? తలకాయ మీద పడలా, బబులోని కాలంలో పడలా. ఇత్తడి మీద పడలా, మాదీయ పారసీక రాజ్యంలో పడలా. వెండి మీద పడలేదు, ఇత్తడి మీద పడలేదు, ఇనుము మీద పడలేదు, రోమా సామ్రాజ్యం మీద కూడా పడలేదు. కానీ ఎక్కడ పడింది? ఇనుము మట్టి కలిసిన సామ్రాజ్యం. ప్రస్తుతం మనం ఉన్న సామ్రాజ్యాలు ఇవే. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల కాలంలోనే పడబోతుంది. అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే, మనం రెండవ రాకడికి ఎంత దగ్గరగా ఉన్నామో మన కాలంలోనే పడుతుంది. బండ పడుతుందో లేదో తెలియదు కానీ రాయి పడుతుంది. రాయి బడ, రాయి గడ కాదు. కొంతమంది ఇక్కడ రాయి గడోళ్ళు ఉన్నారు. రాయి బడ, ఈ రాయి పడే రోజు వస్తుంది ఒకరోజు. అది ఏ కాలంలోనే చెప్పలేం. ఆ రాయి పడక ముందు నువ్వు రాయి మీద పడాలి. అదే క్రిస్మస్ సందేశం. రాయి మీద పడక ముందు నువ్వు రాయి మీద పడాలి. సామ్రాజ్యాల మీద పడబోతుంది. సామ్రాజ్యాలు మొత్తాన్ని నజ్జు చేసేయబోతుంది. ఇది జరగబోతుంది, అక్షరాల జరగబోతుంది.
ఒక అన్య రాజుకు తెలియచేశాడండి ఈ మాట. అంటే దేవుడు ఎంత కృప కలిగిన వాడో చూడండి. నిజానికి నెబుకద్నెజరు క్రూరుడండి, దుర్మార్గుడండి. 3 పర్యాయాలు యెరూషలేము మీద దాడి చేసిన వాడండి. మగపిల్లలని, ఆకర్షణీయమైన మగపిల్లలందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ మగతనం తీసేసిన రాజండి. వాళ్ళ తల్లిదండ్రులను చంపించిన వాడండి. అలాంటి రాజుకు కూడా నాశనం చేయడానికి ఇష్టం లేని కరుణామయుడండి. ఆ రాజుకు చెప్తున్నాడు, ఇదిగో టేక్ కేర్, జాగ్రత్త, నువ్వు అనుకుంటున్నావు నేను తోపని, చేతి సహాయం లేకుండా ఒక రాయి పడుతుంది, నీ కాలంలో నేనేం చేయను, బట్ నువ్వు అర్థం చేసుకో, ఆ నుజ్జు అయిపోయే దాంట్లో నీ రాజ్యం కూడా ఉంటుంది. ఇండైరెక్ట్ మెసేజ్ అది. బంగారము నలైపోద్ది, వెండి నలైపోద్ది, ఇత్తడి నలైపోతుంది, ఇనుము నలైపోతుంది, మట్టి నలైపోతుంది, ఈ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. అందుకనే మనం పాట పాడతాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఏం పాడుతున్నాం? యేసు రాజుగా వస్తానన్నాడు అని పాడుతున్నారా? వచ్చుచున్నాడనే. వస్తానన్నాడంటే ఆయన చెప్పాడు వస్తానని అని, కానీ మనం వస్తానన్నాడని పాటలా ఏం పాడుతున్నాం? వచ్చుచున్నాడు. ఆల్రెడీ స్టార్టెడ్ అంటే ఆల్రెడీ ప్రణాళిక ఉంది. వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆ రాజ్యాల మీద పడతాడు. మొత్తం రాజ్యాలన్నీ నలైపోతాయి. చిన్న రాయి వీటిని నలక్కొట్టింది. ఇది యేసు ప్రభుకి ఎలా అన్వయించబడిందో 2-3 మాటలు చెప్తాను రండి. యేసు ప్రభు చరిత్రలో చిన్న పసిబాలుడిగా పుట్టాడు, చిన్న బిడ్డగా పెరిగాడు. ఆయన పరిమితి ఆయన బ్రతికి ఉన్నంత కాలం ఎంతవరకు? కేవలం 12 మంది శిష్యులు. ఎంతమంది? 12. ఆయన మరణించే సమయానికి మరికొంతమంది అయ్యారు. 70 మంది ఉన్నారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణుడై వెళ్ళిన తర్వాత ఎంతమంది శిష్యులయ్యారు? ఆ దినములలో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను. గ్రేట్లీ ఎక్స్పాండెడ్, గ్రేట్లీ మల్టిప్లైడ్, బాగా విస్తరించింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు శిష్యులు? యేసు ప్రభు నమ్మిన శిష్యులు ఎంతమంది ఉన్నారు? అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, టర్కీలో ఉన్నారు, అన్ని స్థలాల్లో ఉన్నారు. చూసారా ఈ రాయి యొక్క ప్రభావం? చిన్న రాయి, పుట్టినప్పుడు చిన్న రాయి, చిన్నగా ఉన్న రాయి క్రమక్రమంగా పెరిగింది. ఇది ఆత్మీయ వ్యాపకం. దిస్ ఈజ్ స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ వ్యాపకం, ఆత్మ సంబంధంగా ఆయన సామ్రాజ్యం విస్తరించింది. ఇప్పుడు మనం చూసే 2వ అధ్యాయంలో దిస్ ఈజ్ పొలిటికల్ ఎక్స్పాన్షన్. ఇది రాజకీయపరమైన విస్తరణ. రాజకీయాల్లోనికి ఆయన ఎంటర్ కాబోతున్నాడు. ప్రపంచంలో ఏ సామ్రాజ్యం ఎదురు నిలవలేదు అక్కడ. నో కింగ్డమ్ షల్ స్టాండ్ బిఫోర్ హిమ్. ఆయన నిలబడబోతున్నాడు, రాజ్యాలన్నింటినీ శాసించబోతున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడింది, ప్రజలు కుమ్మడి వాని పాత్రల వలె పగలగొట్టబడతారంట. పగలగొడతాడు. కుండని పగలగొట్టాలంటే చెయ్యి చాలా, కర్ర చాలా, ఇనప సమ్మెట చాలా? మీరు చెప్పండి. కుండను పగలగొడతాకి చెయ్యి చాలు, కర్ర పెట్టి కొడితే చేత్తో 2-3 ముక్కలు అవుతుంది. కర్ర పెట్టి కొడితే ఇంకో కొంచెం ఎక్కువ ముక్కలు అవుతుంది. సమ్మెడ తీసుకొని వేస్తే ఇనపదాంతో జనాలను అలా కొట్టబోతున్నాడు ఆయన. నలిచేసే రాయి అది. సోదరులారా, ఇది ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది. ఆయన పాదాల మీద పడి విరిగి నలిగిన మనస్సుతో పశ్చాత్తాపడతావా? తిరగబడి
నలైపోతావా? యవనస్తులు మీరందరూ ఉదయం రావడం సంతోషం, కానీ మీ జీవితాల్లోనికి యేసు ప్రభు వచ్చాడా? ఆయన ప్రభువుగా ఉన్నాడా? అదే లేకపోతే నువ్వు నలవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఆ రాయి నలగొట్టబోతుంది, నలగొట్టేస్తాడు. ఇక్కడ భూలోకంలో నలగొట్టబడతాం, అది తర్వాత సంగతి. నరకంలో యుగాలు అగ్ని గంధకాలతో మండే గుండములో పాలు పంపులు పొందబోతున్నావు. కఠినపరుచుకుంటున్నారు. ప్రియులారా, ఇంకో సంగతి, క్రిస్టమస్ దినం క్రీస్తు మీదకి నీ గురి వెళ్ళకపోతే నువ్వు ప్రమాదంలో బతుకుతున్నావు. ఎందుకో తెలుసా? క్రిస్టమస్ దినాన ప్రపంచ సర్వే చెప్పేది ఏంటంటే ఎక్కువ పాపం జరిగే రోజు అంటిది. ఎందుకంటే ఆ 2 గంటలే చర్చికి వెళ్తారు, మిగతా రోజంతా వాళ్ళదే. ఆ గంటే చర్చిలో కూర్చుంటారు. అందులో కళ్ళు మూసుకుంటూ వాక్యం వినేవాళ్ళు కొందరు, అసలు నిద్రపోతూ కూడా వాక్యం విని హ్యాపీ క్రిస్టమస్ అని కేక్ తిని టీ తాగి వెళ్తూ అమ్మయ్య ప్రార్థనకి వెళ్ళానని కొన్ని సంతృప్తితో బతికేవాళ్ళు కొందరు. ఆయన మీద నిజమైన విశ్వాసం ఉండదు. ఏదో జనాలతో, నలుగురితో ఏదో అంటారు కదా, కులంతో అంటారు కదా, అలాగే ఏదో రావడం, కూర్చోవడం, వెళ్ళడం లాగా ఉంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. సహోదరులారా, ఎందుకో తెలుసా? చాలామంది ప్రేమించుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన రోజు. వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చో తెలుసా? వాళ్ళు ఒకే రకమైన బట్టలు వేసుకుంటారు. క్రిస్టమస్ రోజు జరిగే జిమ్మిక్కులు ఇవన్నీ నా కళ్ళతో చూసినవి చెప్తున్నాను నేను. వాళ్ళు ఒకటే డ్రెస్సు, కలర్ ఒకటే ఉంటుంది, వాళ్ళ మొబైల్లో సంభాషణ ఒకటి ఉంటుంది. క్రిస్టమస్ దినాన్ని జరిగేది చెప్తున్నాను. పాపం అమెరికా లాంటి దేశాల్లో రోజు తాగే కంటే ఎక్కువ తాగుతారు. ఈరోజు ఎంత పాపం జరుగుతుందో జాగ్రత్త. అసలు యేసు ప్రభు భూలోకానికి వచ్చింది, చేతి సహాయం లేకుండా ఆయన వచ్చింది. ఎందుకో తెలుసా? దూత చెప్పాడండి ఆ మెసేజ్. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. పాపము నుండి రక్షించడానికి వచ్చిన వాడి పేరు మీద పండగ చేసుకుంటూ విచ్చలవిడిగా పాపం చేసేవాడిని ఆయన చూస్తూ చిచ్చి జుజ్జు పాపట చెయ్యికమ్మా అంటాడా? నలగొట్టి పడేస్తాడు, జాగ్రత్త. ఇరగొడతాడు, జాగ్రత్త. చస్తావు, నాశనం అవుతావు. దేవుడితో తమాషాలు ఆడుతున్నారేమో. పాపం తీసివేయడానికి భూలోకానికి వస్తే నువ్వు అదే పాపాల్లో చిక్కుకొని బతుకుతుంటే ఆయన ఏం చేతగానోళ్ళలాగా చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావా? యేసు ప్రభు అంటే ఒక యాంగిలే చూసింది లోకం. అందుకే పాత నిబంధన భక్తునికి, పాత నిబంధన మనిషికి కొత్త ప్రత్యక్షత ఇచ్చాడు. నలగొట్టేస్తాడు ఆయన, చితగొట్టేస్తాడు ఆయన. దానికంటే ముందు మొదటిసారి ఆయన చితగొట్టబడ్డాడు. ఆయన కొట్టబడ్డాడు. నాగడి చాల వలె వీపు దున్నబడింది. ఇది నువ్వు అర్థం చేసుకొని ఆయన మీద పడి ముక్కలైపోతే ఒకానొక దినం ఆయన నిన్ను నలిచేస్తాడు. దేనికి వాడుతున్నావు? డిసెంబర్ 25 పాపం చేయడానికా? సరదాగా ఉండడానికా? ఆయనకు సమర్పించుకోవడానిక? ఏ దినం నీకు ఇది? దాని మీదే ఆధారపడి ఉంటుంది నీ నిత్యత్వం. నువ్వు పండగ చేస్తావో చెయ్యవో, కొత్త బట్టలు వేసుకుంటావో వేసుకోవో నాకు తెలీదు. నేను కూడా పాత బట్టలే కొత్తగా వేసుకున్నాను. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇట్ ఈజ్ నాట్ కేర్డ్ ఎట్ ఆల్. క్రీస్తు పట్ల నీ వైఖరి ఎలా ఉంది, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ప్రాముఖ్యం. ఆయన నువ్వేం ఎలా చూస్తున్నావు? ఆయన్ని పసిపిల్లోళ్ళలాగా జోగొట్టి వెళ్ళిపోదామనే? శిలువ మీద నీ కోసం మరణించిన వ్యక్తిలాగా, నీ జీవితానికి ప్రభువులాగా ఆయన భూలోకానికి వచ్చింది. అందుకు పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఈ పాపం తీసివేయకుండా నువ్వు పాటలు పాడు, యాక్షన్ చేయి, స్కిట్ అయ్యి, డ్రామా చేయి, ఏదన్నా చేయి, నలకొట్టి పడేస్తాడు. జాగ్రత్త. ఎవడ కావాలి నీ పాట, నీ యాక్షన్, నీ డ్రామా?
పాపం తీసివేయడానికి వచ్చాడు ఆయన. చేతి సహాయము లేకుండా వచ్చిన రాయి, ఆ రాయి మీద పడువాడు తునకలైపోతాడు. ఈ రాయి ఎవరి మీద పడుతుందో నలిచేస్తుంది. ఇది స్పిరిచువల్ యాంగిల్లో ఆయన మీద పడాలి, రక్షణ పొందుతావు. లేకపోతే యుగాయుగాలు నిత్యాగ్నిగుండంలో నరకంలో నలైపోతావు. ఫిజికల్ యాంగిల్లో ప్రపంచ సామ్రాజ్యాలన్నిటిని కంట్రోల్ చేయబోతున్నాడు. ఇది ఎంత అయిందంట? సర్వభూతలమంతా మహాపర్వతమాయ. అంటే ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు ఎవ్వరు ఆయనకి ఎదురు చెప్పడానికి లేదు. ఇప్పుడంతా మీరు టెక్నాలజీ వాడుతున్నారు కదా. టెక్నాలజీ దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? టెక్నాలజీ దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? పవర్ మీద. అసలు పవరే లేకపోతే, కరెంట్ లేకపోతే వైఫై పనిచేస్తుందా? రేపు పవర్ ఉండదు, పవర్ అంతా అయిందే. కానీ ఎక్కడ ఎవరు చీమ చిటుక్కుమన్నా గుర్తించే రోజు, గమనించే రోజు రాబోతుంది. 1000 ఏండ్ల పాలనలో తన పాలన ఏంటో చూపిస్తాడు. ఎదురు తిరిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. భూతలమంత మహాపర్వతమైంది. ప్రియులారా, చివరి మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఆయన దేవుని కోణములో చూసినప్పుడు కొట్టబడిన రాయి, ఇశ్రాయేలీలకు అడ్డురాయి, సంఘానికి మూలరాయి, అన్య జనాంగాలకును నలగగొట్టే రాయి, రెండవ రాకడలో ఇశ్రాయేలీలకు తలరాయిగా మారబోతున్నాడు. ప్రస్తుతం పశ్చాత్తాపడే పాపులకు రక్షణ రాయిగా, రక్షణ దుర్గంగా ఉండబోతున్నాడు. ఎవరైతే ఆయనకి ఎదురు తిరుగుతారో వాళ్ళని నలిచేసే రాయిలాగా ఉంటాడు. సో చేతి సహాయము లేకుండా తీయబడిన ఈ రాయి పట్ల నీ వైఖరి ఏమై ఉంటుందో అదే నువ్వు ఈ రోజున ఆత్మీయుడివా, శరీర సంబంధివా? ఈ దినం నీకు సేవా దినమా, సరదా దినమా అనేది ఆధారపడి ఉంటుంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కూడికలో ఎవరైనా యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించేవారు ఉంటే ఇది మిక్కిలి అనుకూల సమయం. యేసు ప్రభు నీ జీవితంలోనికి వస్తే నీకు సంతోషం, ఆనందం దొరుకుతుంది. అప్పుడు నిజమైన క్రిస్టమస్ ఆనందాన్ని అనుభవిస్తావు. అలా కాకపోతే ఆ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి కింద నలైపోతావు. వద్దు, ఆ స్థితిలోకి వెళ్ళొద్దు. పాపం తీసివేయడానికి వచ్చాడు. ఆ పాపాన్ని తీసివేసే అవకాశం ఆయనకు. ఆయన తీసివేయాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకునేది నువ్వు, తీసివేసేది ఆయన. నువ్వు ఒప్పుకోకపోతే ఆయన తీసేయలేడు. పిల్లలో, పెద్దలో, యవనులో ఎవరో ఒకళ్ళు పాపాన్ని ఒప్పుకోండి. రక్షకుని యొక్క జీవితాన్ని అర్థం చేసుకోండి. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. ప్రార్థన చేద్దాం. మనందరి పక్షంగా బ్రదర్ శేఖర్ ప్రార్థన చేస్తారు. ఎంతో అమూల్యమైన మాటలు, సందేశం మా మధ్య ఉంచారు. 2 ఉద్దేశాలు మా మధ్య ఉంచారు. రక్షణ లేదా నలిచివేయబడ్డం
ప్రభువా, క్రిస్మస్ యొక్క భావాన్ని, క్రిస్మస్ యొక్క అర్థాన్ని మీరు చనిపోవట ద్వారా బ్రతికారు ప్రభువా. గొప్ప మర్మాలు, గొప్ప సత్యాలు మాకు ఇవాళ వివరించారు. మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మీ మీద పడినప్పుడు ప్రభువా, మాలోనున్న పాపాన్ని, మాలోనున్న కల్మషాన్ని అంతా మీరు తీసేశారు. నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీరు మాకు అమూల్యమైన రాయిగా అయ్యారు ప్రభువా. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ మీరు మాకు దయచేశారు. చేతి సహాయం లేకుండా ఉన్న రాయి మాకు అమూల్యమైన రాయిగా మారింది ప్రభువా. ఇది మేము విశ్వసిస్తున్నాం తండ్రి. నేను నమ్మి మీ పాదాల దగ్గరికి వచ్చాను ప్రభువా. ప్రభువా, మమ్మల్ని ప్రభువా మీ కృప కనికరములు ద్వారా ఆ ప్రత్యక్షతలో మమ్మల్ని ఉంచారు ప్రభువా. మీకు స్తోత్రాలు ప్రభువా. ఒకరోజు ఎవరైతే ఈ రాయి దగ్గరికి రారో, పడరో, ఆ రాయి వాళ్ళ మీద పడినప్పుడు బహుభయంకరం. అలాంటి పరిస్థితుల్ని మాకు హెచ్చరించి ప్రభువా విశ్వాసాన్ని పురుకొల్పెట్టట్టుగా ఇచ్చిన మంచి సందేశం బట్టి మీకు స్తోత్రాలు. నన్ను రక్షించుకున్నారు ప్రభువా. మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా, నాలోనున్న పాపం, నాలోనున్న అవిధేయత, నాలోనున్న ప్రభువా ఆ యొక్క చెడును ప్రతీదీ మీరు తునాతునకలుగా చేసేసి పరిశుద్ధంగా చేయడానికి ఒక మార్గాన్ని మీరు ఏర్పరిచారు తండ్రి ప్రభువా. వారి పాపం నుండి ఆయనే రక్షించును. అలా మీరు నన్ను రక్షించుకున్నారు. మీకు స్తోత్రాలు. నన్ను రక్షించడానికి ప్రభువా మీరు జన్మించి ప్రభువా చనిపోయి తిరిగి లేచి తిని నన్ను బ్రతికించారు. మీకు స్తోత్రాలు. చచ్చిన నన్ను బ్రతికించడానికి మీరు చనిపోయారు తండ్రి. ఇది నిజమైన క్రిస్మస్. అవును ప్రభువా, మీ మరణమే లేకపోతే క్రిస్మస్కి అర్థం లేదు అనే గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. మీ మరణం ద్వారా మీరు మమ్మల్ని బ్రతికించారు. ఇంత అమూల్యమైన సత్యం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ నడిపించారు. మీకు స్తోత్రాలు. నిజమైన క్రిస్మస్ అంటే ప్రభువా మీ దగ్గరకు రావడం, ప్రభువా రక్షణ కలగడం, మిమ్మల్ని గ్రహించడం. ఇక్కడ చాలామంది బిడ్డలు వచ్చారు. ఎంతో అమూల్యమైన మాటలు మీరు మాకు దయచేశారు. రక్షణ లేని బిడ్డలకు ప్రభువా మీరు వారిని దర్శించారు ప్రభువా. వారితో మీరు మాట్లాడారు. వారిలో ప్రభువా ఆత్మకార్యం జరిగించండి. రక్షణ లేని బిడ్డలు ప్రభువా అనేక మందిని మీ కృప ద్వారా రక్షించుకోండి ప్రభువా. ఈ క్రిస్మస్ ఆనందం, సంతోషం ప్రభువా సేవ ద్వారా మేము ముందుకు కొనసాగడానికి, సమర్పణ ద్వారా మీ దగ్గరికి రావడానికి, అదే నిజమైన క్రిస్మస్గా భావించి మీ కొరకు ఆరాధకులుగా మేము ఉండడానికి కృప చూపించాలని మహిమగంత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. అలాగే మేము జీవించినంతకాలం మీ కొరకు నమ్మకంగా మిమ్మల్ని సేవించేవారిగా నన్ను జీవించే కృపను మీరు నాకు దయచేయమని, అందరికీ దయచేయమని మహిమగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.